సింగయ్య మృతి ఘటనలో కోటి రూపాయలు చేతులు మారాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే దూళ్లిపాల నరేంద్ర. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు డిమాండ్ చేశారు. అటు నాగమల్లేశ్వరరావు దాడిలో కూడా కుట్ర ఉందని చెప్పారు. కావాలని నాగమల్లేశ్వరరావుకు సకాలంలో వైద్యం అందకుండా చేశారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని దూళ్లిపాల అన్నారు. తన కారు కింద మనిషి చనిపోతే తీసి పక్కన పడేసి వాళ్ళ నాయకులు చక్కగా పర్యటన జరుపుకొని మళ్ళీ వాళ్ళ భార్యను తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకునే గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒకళ్ళు గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ నుంచొని ఆమె చేత అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళ యొక్క నేర చరిత్రే కాదు, నేర ప్రవర్తనే కాదు, నేరాన్ని చక్కగా కథ ఎలా అల్లగలరు అనేదానికి నిదర్శనం. అంటే చంపి కూడా బయటకు వచ్చి మేము ఉత్తములని చెప్పుకునే పరిస్థితి వాళ్ళకుంది. ప్రకారం కోటి రూపాయలు చేతులు మారినాయి అని చెప్తున్నారు. మీరే చంపుతారు, మీరే కదలుతారు. పరమైన లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎవరైతే దాడికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన బంధువులది. మా పార్టీకి సంబంధించిన బాబురావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన గుంటూరు వెళ్తే 11:30 నుంచి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి అక్కడ ఉంటే 3:30 ప్రాంతంలో ఏదైతే ఈ నాగమల్లేశ్వరరావు వాళ్లతో పాటు ఇంకొక వ్యక్తిని మాత్రమే పేర్కొన్నారు, నరేంద్ర అనే వ్యక్తిని ఆ సంఘటనలో ఉన్నట్టు. ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ నాయకులను అడిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామని పోలీసులు చెప్తే కాదని వాళ్ళ నాయకురాలు రూతురాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేవలం ఏంటంటే ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాల ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే ఒక కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం.